నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ప్రజా సమస్యల్ని తక్షణమే పరిష్కరించే దిశగా నియోజకవర్గ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. సోమవారం చీరాల మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి, చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. మామూలుగా పోలీసు ట్రైనింగ్ కానీ ఇచ్చింది సార్. ఏమని వర్కింగ్ డే టైం కానప్పుడు వాళ్ళని ఆడుకోవటానికి కానీ లేకపోతే వాకింగ్ చేసుకోవటానికి కానీ అభ్యంతరం లేదని హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు వీళ్ళందరినీ పిలిచి అప్పుడు వీళ్ళని కూడా పిలవండి. సపరేట్ గ్రీవెన్స్ ఉంటాయి కదా. ఆర్డీఓ గారు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అడగ 2 సార్లు పెట్టి అది క్యాన్సిల్ చేశారు. అది మారే పరిస్థితి ప్రస్తుతం కనబడుతుంది. డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నామన్నారు. ఎప్పుడు పెట్టే కాగితం చేయట్లేదు. దయచేసి చిన్నగంజామా తహసీల్దార్ పంపించుకొని వాళ్ళదన్నా అయింది. ఇమీడియట్ గా పట్టా వస్తుంది. నెక్స్ట్ మధ్యలో వీడు ఎట్ట వస్తాడు? 2 సార్లు ఆ పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేసి పడేస్తానని చెప్పి ఉద్యోగం కూడా పీకేస్తాను. దీన్ని ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి. ఈవిడికి ఈ వాసన ఇబ్బంది రావట్లా, పొట్టు కాల్చేది. ఇది జిరాక్స్ మన ఫొటోస్ తీసుకోండి మీరు ముగ్గురు, ఫుడ్ సేఫ్టీకి కూడా తీసుకొని మళ్ళీ ఇక్కడ ఇవ్వండి. లో వస్తుంది. దీంట్లో ఆయన ఎటువంటిది కాల్చాలి అనేది ఒక డైరెక్షన్ ఇచ్చి మారకపోతే క్లోజ్, మారితే పెట్టుకొని నడుపుకోవచ్చు. మనము సాధారణంగా జిల్లా హెడ్ క్వార్టర్లో కండక్ట్ చేస్తూ ఉన్నాము. దాంతోపాటుగా మనము ప్రతి 3వ శుక్రవారం ఒక స్పెషల్ గ్రీవెన్స్ డే అనేది కూడా కండక్ట్ చేస్తూ, ముఖ్యంగా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్ అంటే ట్రైబల్ పీపుల్ అండ్ హూ ఆర్ ద వీకెస్ట్ ఆఫ్ ది వీక్, డిఫరెంట్లీ ఏబుల్డ్, ఈ 2 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ని 3rd ఫ్రైడే కూడా పెట్టి ప్రత్యేకంగా వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేస్తూ ఉన్నాం. అయితే మరి మనకు ఇంకొక ప్రజాప్రతినిధుల సైడ్ నుంచి కూడా ఒక సజెషన్ వచ్చింది. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క సోమవారం అంటే కంటిన్యూగా కాకపోయినా నెలలో ఒక సైడ్ కాన్స్టిట్యున్సీకి వచ్చి ఒక మండే, నెలలో ఒక మండే అలా చేసినట్టయితే కొంతమంది అక్కడికి రాలేక డిస్కరేజ్ అయిపోయి ఉన్నవాళ్ళు, రాలేక ఉండే మహిళలు, రాలేక ఉండేటువంటి డిఫరెంట్లీ ఏబుల్డ్, ట్రైబల్, అలాంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అని ప్రజాప్రతినిధుల సైడ్ నుంచి వచ్చిన సజెషన్ని కూడా మనము మనస్ఫూర్తిగా దాన్ని తీసుకొని మొట్టమొదటగా చీరాల కాన్స్టిట్యున్సీలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఇక్కడ పెట్టుకున్నాము. దీంట్లో ఎమ్మెల్యే గారు కూడా పార్టిసిపేట్ చేయడం చాలా ఓపెన్ యాక్షన్. అలాగే మిగిలినటువంటి జిల్లా స్థాయి అధికారులందరూ కూడా చీరాలు రావడం, అనేకమైనటువంటి సమస్యలకి వెంటనే పరిష్కారం చూపించడం అనేది ఒక రకంగా చీరాల ప్రజలకి మనం చాలా మంచి చేసినట్టు అనేది నా అభిప్రాయం. చాలా విషయాలు అప్పుడప్పుడు మన పార్టీ ఆఫీస్కి కూడా అనేక విషయాలు వచ్చినాయి. వాటిలో కొన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆన్ ది స్పాట్ కొన్ని విషయాలకి కలెక్టర్ గారు పరిష్కారం తీసుకోవడం కూడా జరిగింది. కొన్ని ఇంకా చేయాల్సి ఉన్నాయి. ఇవి ఏమేమి ఉన్నాయి అన్నది కూడా మీకు కలెక్టర్ గారి నోటికుండానే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఒక మెయిన్ ఇష్యూ నల్లమడ అనేటువంటి వాగు పైన కృష్ణా కెనాల్ దీని మీద వచ్చినప్పటికీ 4 నియోజకవర్గాలకి, బాపట్లకి, చీరాలకి, అలాగే పచ్చూరు, సంద్రవతలపాడికి ప్రాబ్లం వస్తుందని చెప్పేసి రైతాంగం వచ్చి మాకు చెప్పడం, అంటే అక్కడ వాళ్ళు కొన్నూరు దగ్గరలో ఏదో ఒక
ఆనకట్ట లాంటిది ఏదో నిర్మిస్తున్నారు. దానివల్ల ఈ 4 నియోజకవర్గాలకి నీళ్లు. బాపట్ల జిల్లా చీరాల వెంకటరావు నగర్ షాదీఖానాలో నిన్న జామియత్ ఫులామా ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే మాత్రమే కాక మైనార్టీల మతపరమైన హక్కులను భంగం కలిగిస్తుందని తెలిపారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 25వ తేదీన బాపట్ల జిల్లా చీరాలలో జామియత్ ఉలామా ముస్లిం సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు కరీం మేస్త్రి, మౌలానా అబుల్ రహీం, కాజీ సర్దార్, ముక్తే అబీద్ తదితరులు పాల్గొన్నారు. कम्युनिटी नहीं है, हमारे अंदर एक यूनिटी नहीं है, हमें बड़ों की कदर भी नहीं करते हैं, हमारे अंदर एक बड़े की बात होती है उसे मानकर चले जाएंगे वही इसमें हमारा इस्लाह है, इसमें हमारा खैर है, इसमें मेरी कौम की मेरी जात की मसला है। गैरों के कलमा नीचे बड़े रखना समिति चिराला का शाखा है उसकी भी कमेटी बनी है वो भी आ गए और उसके बाद जो है राजा मित्र मंडली वो भी आ गया है वो भी जो है इसमें हमारे मस्जिद की तरफ से जो भी मैं आगे कदम डालेंगे अपने आप ये रुक जाता। ये हमारे ऊपर जो जुल्म होता है वो जुल्म करने की सोच को से जेल में लाएंगे। सबसे बड़ी बात है हमारे अंदर एक कम्युनिटी नहीं है, हमारे अंदर एक यूनिटी नहीं है, हमें बड़ों की कदर भी नहीं करते हैं, हमारे अंदर एक बड़े की बात होती है उसे मानकर चले जाएंगे वही इसमें हमारा इस्लाह है। జమాయత్ ఉలమా బాపట్ల జిల్లా సంఘం తరఫున ముస్లిం సంఘాల తరఫున ముస్లిం ఇది వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లుకి వ్యతిరేకంగా ఒక శాంతి ర్యాలీ చేయాలని, అలాగే ఈరోజు ముస్లింల మనోగతాలను దెబ్బతినే విధంగా మనోభావాలను దెబ్బతినే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసి ముస్లింపై రుద్దాలని, విద్య తర్వాత అన్ని విధాలుగా ముస్లింస్ దెబ్బ కొట్టే విధంగా చేస్తున్నారు. దానికి ఈరోజు మేము సుప్రీంకోర్టులో మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అలాగే ముస్లిం సంఘాల తరఫున అనేక మంది సుప్రీంకోర్టులో రిట్ చేయడం జరిగింది. దానికి ముస్లిం అనుకూలంగా ఈరోజు వస్తుంది. అలాగే రాబోయే రోజుల్లో ముస్లింతో ఐక్యతగా ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతున్నాము. రేపు వచ్చే శుక్రవారం మా మర్కజ్ మస్జిద్ నుండి ర్యాలీ చేపట్టడానికి ఒక కార్యాచరణ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు చీరాల ముస్లిం పట్టణంలోని మసీదు పెద్దలందరికీ పిలిపించి चीराला मुस्लिम शादीखाने में मुस्लिम वक्फ बोर्ड तरमीमी बिल के बारे में आज राउंड टेबल जो जमा हुए हैं मीटिंग में, वो मीटिंग में बहुत से चीराला के जमीयत उलमा और मुस्लिम तंजीमों की तरफ से और वेटापालम नीपुरपालम के सारे मुस्लिम तंजीमों की तरफ से यहाँ पे जमा हुए हैं। जमा होने का मकसद ये है कि वक्फ बोर्ड के जो तरमीमी बिल है उसको जो है पीछे लिया जाए और उसको जो है रद्द किया जाए और आइंदा जो है मुसलमानों के हुकूक में मुदाखलत ना की जाए। ये हमारे बड़े लोगों के जो हमारी जायदाद है ये मुसलमानों के है, मुसलमानों को ही मिलना है। तो इसलिए आज जो हमारी मीटिंग में ये तय हुआ है, जुमे में इंशाअल्लाह पूरे चीराला मेटापालम नीपरपालम की तरफ से बहुत बड़ी रैली की जाएगी। रैली करने का मकसद ये है कि बिल को जो है पीछे लेना है। तो इसलिए आज की मीटिंग में ये तय हुआ है, इसमें जो है बहुत से मुस्लिम संघाला भी और पार्टी की तरफ से भी जमीयत उलमा भी सब भी जो है इसके अंदर आए हैं। బాపట్ల జిల్లా వేటపాలెం మండలం ఆబాద్ నగర్ నుంచి ప్రారంభమై శాంతియుత ర్యాలీ వేటపాలెం ఎంఆర్ఓ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ ర్యాలీ ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, సామాజిక కార్యకర్తలు, వేటపాలెం మండలంలోని మసీదుల ఇమాంలు, ముస్లిం సోదరులు మరియు ఇతర మతాల వారికి చెందిన ప్రజలు సైతం పాల్గొని మద్దతు తెలిపారు. చట్టాన్ని
अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। आज हम तमाम हजरात यहाँ पर जो है वाटर पालन के पूरे मुसलमान मिलकर जुड़े हुए हैं और वोट की तरमीमी बिल के खिलाफ हमारा नारा जो है लग रहा है। यहाँ पर हर एक मुसलमान आकर जुड़ा है वाटर पालन से और मुसलमानों के साथ गैर भी हमारे साथ मौजूद है। बदुगान मिल्लत कह रहे थे दोस्तों ये खिलाफ इसलिए ही कि ये है ना हमारे ऊपर नाइंसाफी है, हमारे ऊपर नाइंसाफी है। सिर्फ हमारे ऊपर ये वोट का बिल ही नहीं बल्कि तिरबुल तलाक रहो, NRC रहो और जो है हम और जो है हर ये किससे भी है अपना को है ना खिलाफ करते हैं। इस वास्ते बिल के खिलाफ हम तमाम के तमाम मुसलमान यहाँ पर जमा हुए ही, यहाँ पर ही नहीं बल्कि पूरे भारत देश के अंदर जो है पूरे मुसलमान जो है हर एक गांव में धरना कर रहे हैं। नारे तकबीर, नारे तकबीर, नारे तकबीर। వస్తుంది అర్థం కాదు. ఒక నిమిషం మీరు చెప్పింది చెప్పండి. ఈరోజు ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో వేటపాలెం మండలానికి సంబంధించినటువంటి మసీదులు పెద్దలు మరియు మైనారిటీ నాయకులందరూ కూడా ఈరోజు రోడ్డు మీద పడడం జరిగింది. దీని యొక్క ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మోడీ గారు చేసినటువంటి 2025 వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. మిత్రులారా ఒకటి ఆలోచించండి, వక్ఫ్ బోర్డు అనేది 1913లో బ్రిటిష్ ప్రభుత్వం కాలంలోనే వక్ఫ్ బోర్డు తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత 1954లో, 1965లో, 1975లో, 1995లో దాన్ని సవరణ చేయడం జరిగింది. దీని యొక్క పర్యవసానం ఏంటంటే ఆ వక్ఫ్ బోర్డు సవరణని రక్షణ కల్పించడము, దానికి ప్రత్యేకమైనటువంటి కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం అనే కార్యక్రమాలు చేయడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలు ప్రతి ఒక్కరు కూడా సమయపాలన పాటించాలని, పని ప్రదేశంలో ఉన్న వారికి మాత్రమే అటెండెన్స్ వేయాలని MGNREGS టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాసరావు తెలిపారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ మండల కేంద్రం అమృతలూరులో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులు సోమవారం ఎంపీపీ కాపర్ల నరేంద్ర కుమార్ టెంకాయ కొట్టి ప్రారంభించారు. పాస్టర్లు ఎవరైనా ఎలమాటి శ్రీకాంత్, విశ్వనాథం, వినయ్ బాబు, బడుగు అనిల్ కుమార్ ని ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా టిఎస్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఈ శుభవేళ ఈ కాలం సన్నిధికి వస్తూ ఉన్నాం, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో తండ్రి మీ బంగారు పాదము స్తోత్రానికి మీరు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి స్తోత్రాలు మా ప్రభువా. మీ అపారమైనటువంటి కృపలో మా తండ్రి ఇదిగో తండ్రి వారు జరిగించినటువంటి ప్రతి ఆలోచనకు ఆరంభంగా DC గారు రండి. इधर सीधे आकर 3 वर्ल्ड మేట తగ్గితే ఇంకా 10 మీటర్లు దాచేసుకొని ఒకళ్ళు 307 రూపాయలు వచ్చేటట్టుగా తీసుకెళ్ళేటట్టు ఉండాలి. రోజు పొద్దున్నే 7కి రావడం 9:30 దాకా ఉండాలి. అంతేగాని మీరు 5:30కి వచ్చి 4కి వచ్చి మేము వెళ్ళిపోతాం 6ంటికంటే కుదరదు. అదొకటి. ఈ సెల్ ఆధారపోతేనే మీకు డబ్బులు, ఈ సెల్ ఆధారపోతే డబ్బులు పొరవే రాదు. మళ్ళీ ఆ డబ్బులు రాలేదని గడబడి చేయొద్దు. ఏ గ్రూప్ ఆ గ్రూప్ కూడా జాగ్రత్త చూసుకొని అది ఆధార్ వెళ్ళిందా లేదో చూసుకొని ఎప్పటికప్పుడు సంతకాలు పెట్టుకోవాలి. అదొకటి. రెండోది మనిషి బదులు మనిషి రావద్దు. దయచేసి ఎవరైతే ఉన్నారో ఆ మనిషి బదులు రావాలి. ఒకవేళ బాగోకపోతే ఆ మనిషిని తీసుకొచ్చి మీరు పని చేసుకోండి. అదొకటి. మళ్ళీ ఇద్దరు భార్య భర్త ఉన్నారనుకో, ఒకళ్ళు భార్య రాకుండా నేను నాల్సింది అక్కడ ఆ మేటుగా చూపిస్తా. ఆ మేటే ప్రతి ఒక్కళ్ళకి మీరు చెప్పలేం.
రేపు ఏదైనా సరే ఆ మేడే రెస్పాన్సిబుల్. వాళ్ళకి అది డబ్బులు పడినా మొత్తం వాళ్ళే రెస్పాన్సిబుల్. ఫీల్డ్ అసిస్టెంట్ అంటే అంతా మానిటరింగ్ చేస్తాడు కాబట్టి ఆయన వాళ్ళ కాదు. అదండి, మీరు బాగా చేయండి. మీకు శుభ్రంగా 307 రూపాయలు వచ్చేటట్టు మీరు తీసుకెళ్ళండి. మాకు రేపు కలెక్టర్ గారు కానీ, ఎంపీపీ గారు కానీ, సర్పంచ్ గారు కానీ ఎవరైనా వచ్చినప్పుడు కూడా అరగంటలో వచ్చేసి చెప్తున్నారు. బాపట్ల నుంచి జాయింట్ కలెక్టర్ కూడా వచ్చారు. ఒకప్పుడు ఆ జనం లేరేందని అంటారు. ఎందుకంటే హైయెస్ట్ మంది 1000 మంది పెట్టాం మొత్తలూరు మండలంలో. ఎవరు వచ్చినా సరే ఫోకస్ అంతా ఇక్కడ ఏం జనం చేస్తున్నారు అనేది ఉండేది అన్నమాట. అదొకటి గుర్తుపెట్టుకుంది. అవన్నీ రాకూడదని మీరు అందుకని మంచిగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు దావుపల్లి మధ్య గల ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గపేట నుంచి బెంగళూరు సిమెంట్ లోడ్ తో వెళ్తున్న లారీ రాంగ్ రూట్ లో వెళ్లి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దావుపల్లి గ్రామానికి చెందిన కాన్లవత్ శ్రావణ్ నాయక్, రామవత్ చంద్ర నాయకులు తీవ్ర గాయాలు కావడంతో ఫారెస్ట్ చెక్ పోస్ట్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఏ ఊరు ఎన్నో మనిషివా నువ్వు నీకు జబ్బ సుఖం కాలు ఇరిగిపోయింది. అంబులెన్స్ ఫోన్ చేద్దాం. కాలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.